రోడ్వేకి స్వాగతం. మనం ఫ్రీ విల్, అవేర్నెస్, యాక్షన్ ఒక రిలేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇప్పుడు ఒక ట్రిఫిల్ తీసుకుందాం. ఏంటా ట్రిఫిల్? జనరల్ ఫుడ్ ఈటింగ్ లేకుండా ఎవరు ఉంటారు కదా. ఎంత వాడైనా సరే పని ఉన్నగత ప్రాణాలు మనవి, ఖచ్చితంగా ఫుడ్ తినాల్సిందే. సో వెన్ ఎవర్ వీఆర్ ఈటింగ్, ఒకసారి ఈ క్వశ్చన్స్ ఎవరికి వాళ్ళు వేసుకొని దాని గురించి వచ్చే థాట్ ని అబ్జర్వ్ చేయండి. డూ వీ కేర్ వెదర్ వీఆర్ స్టాండింగ్ ఆర్ సిట్టింగ్? అది తింటున్నప్పుడు కొంచెం తింటున్నావా అనే దాని గురించి కేర్ తీసుకుంటున్నావా? వెదర్ వీఆర్ సైలెంట్ ఆర్ టాకింగ్? తింటున్నప్పుడు సైలెంట్ గా మౌనం పాటిస్తూ తింటున్నావా, లేదా బాతాకానిలో ఉన్నావా? వాళ్ళతో బాతాకానిలో ఉండొచ్చు, నీ మైండ్ తో నువ్వు బాతాకానిలో ఉండొచ్చు. వెదర్ వీ ఈట్ విత్ పికిల్స్, ఏదో పచ్చళ్ళతో కానిచ్చేస్తున్నావా? ఆర్ వాష్ డౌన్ ద ఫుడ్ విత్ డ్రింక్స్, కొంచెం అంత తింటాం, పక్కన థమ్స్అప్ ఏదో పెట్టుకోవడం, కూల్ డ్రింక్ అది కొంచెం తాగటం, మళ్ళీ కొంచెం తింటాం, మళ్ళీ దాటాల్సిన. ఇది వాష్ డౌనింగ్ మాట. ఏదో సెప్టిక్ ట్యాంక్ లో వెళ్ళిన తర్వాత వాటర్ ఫ్లష్ అవుట్ చేసినట్టు. సో వాష్ డౌన్ ఫుడ్ విత్ డ్రింక్ చేస్తున్నావా? వెదర్ వీఆర్ ఆర్గ్యూయింగ్, యాంగ్రీ, సాడ్, మూడీ ఆర్ థింకింగ్ అబౌట్ సమ్ ప్రెసింగ్ ప్రాబ్లమ్. ఈ తింటున్న టైంలోనే ఇంకేం ఖాళీ టైం లేనట్టు ఇప్పుడే ఆర్గ్యుమెంట్స్, కోపాలు, బాధపడుతూ తింటాం, టైంలో మూడీగా ఉండి తింటాం, ఆర్ ఏదో ప్రెస్సింగ్ ప్రాబ్లం ఉంటే నీ పర్సనల్ లైఫ్ లో, ప్రొఫెషనల్ లైఫ్ లో దాని గురించి ఆలోచిస్తూ తింటాం. ఇదేం చేస్తున్నావా? డూ వీ కేర్ వెదర్ వీఆర్ ఈటింగ్ ఫాస్ట్ అండ్ స్లో ఆర్ స్లో? నువ్వు ఫాస్ట్ గా తింటున్నావా, స్లోగా తింటున్నావా అనేది కేర్ చేస్తున్నావా? అండ్ సో ఆన్. ఇలాగా చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ పారామీటర్స్ ఉన్నాయి ఫుడ్ తింటాం అనే సింపుల్ థింగ్ తీసుకుంటే. సింపుల్. ఎన్నిసార్లు తింటాం మనం? రోజుకి 2 సార్లు 3 సార్లు తింటాం. అది కాకుండా చిన్న చిన్న స్నాక్స్ తినొచ్చు, ఎప్పుడైనా జిహ్వ చాపల్యంతో ఏదైనా తినొచ్చు ఓపెన్ చేసుకొని. సో ఇలాంటివన్నీ లెక్కేసుకుంటే రోజుకి యావరేజ్ 3-4 సార్లు నోరు తెరుస్తున్నావు తినటానికి అంటే, టోటల్ లైఫ్ లో 1 ఇయర్ లో యావరేజ్ నా పోనీ 3 సార్లు వేసుకుందాం. 3 ఇంటూ 365, 10 ఏళ్ళు. 10 ఏళ్ళలో ఎంత? 10 ఇంటూ 365 ఇంటూ 3. సో టోటల్ నీ లైఫ్ లో ఈటింగ్ మీద ఎంత క్వాలిటీగా నువ్వు దాన్ని హ్యాండిల్ చేస్తున్నావు. నెక్స్ట్ చూద్దాం. అలాగే బ్రీదింగ్ చూడండి. బ్రీదింగ్ లో ట్రిఫిల్. ప్రతివాడు బ్రీత్ చేయక తప్పదు కదా, ఖచ్చితంగా అందరూ చేయాల్సిన పనులు. అంటే బ్రీదింగ్ కూడా. వాట్ షుడ్ బి డ్యూరేషన్ ఆఫ్ ఈచ్ బ్రీత్? ఎప్పుడైనా అబ్జర్వ్ చేసావా? అసలు నిజంగా ఒక బ్రీత్ డ్యూరేషన్ ఎంత ఉండాలి? ఏదున్నా పర్వాలేదా, బతికేస్తున్నాం కాబట్టి. వాట్ ఆర్ ద క్యూబిక్ కంటెంట్స్ ఆఫ్ ఈచ్ బ్రీత్? ఒక బ్రీత్ కి ఎన్ని క్యూబిక్ కంటెంట్స్ తీసుకోవాలి? ఎంత వాల్యూమ్ లోపలికి, ఎంత ఘనపరిమాణం గ్యాస్ లోపల తీసుకోవాలి ఎయిర్ ని? ఈజ్ ఇట్ ద సేమ్ ఆర్ ఇన్ ద సేమ్ ప్రపోర్షన్ ఇన్ ఆల్ కేసెస్? మన ఏజ్ బట్టి, లేదా మన రేస్ బట్టి, మనం ఉండే పరిస్థితులు బట్టి, ఎన్విరాన్మెంట్ బట్టి ఇది సేమేనా అందరికి? సేమ్ ప్రపోర్షన్ లోనే ఉంటుందా? ఆర్ లంగ్స్ లైక్ లిమ్స్ ఇన్ ప్రపోర్షన్ టు ద సైజ్ ఆఫ్ ద బాడీ? ఈ లంగ్స్ ఒక సైజు మన బాడీ యొక్క ప్రపోర్షన్ బట్టి ఉంటుందా? ఆర్ లైక్ ఐస్ ఆర్ ద నోస్ ఎక్సెట్రా విచ్ మే బి అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ ఇన్ సైజ్? కళ్ళు, నోస్ లాగా ఉంటుందా? మన సైజు, బాడీ సైజ్ కంటే చిన్నగా ఉంటాయి కదా, అలా అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ ఉంటుందా? వాట్ ఈస్ ద ఐడియల్ నెంబర్ ఆఫ్ బ్రెత్స్ పర్ మినిట్ ఫర్ ఎ పర్సన్? పర్సన్ కి ఒక నిమిషంలో ఎన్నిసార్లు శ్వాస గిడిచి వదలాలి? దీనికి ఐడియల్ నెంబర్ ఏమైనా ఉందా? ఈజ్ ఇట్ సేమ్ రెస్పెక్టివ్లీ? ఆ నెంబరు అందరికీ సేమ్ ఉంటుందా? ఏ ఏజ్ వాళ్ళకైనా, లేదా ఏ ఎన్విరాన్మెంట్ లో బతికిన వాళ్ళకైనా, లేదా జెండర్ తేడా ఉన్నా? డు ఐ బ్రీత్ త్రూ ద నోస్ ఓన్లీ? అంటే ముక్కుతోనే గాలి పీల్చాలా, నోటితో గాలి పీల్చకూడదా?
నోటితో గాలి పీల్చి కూడా రాత్రి రాత్రి గడిపేసి జనాలు లేరా? బతికున్న జనాలు లేరా? 60 ఏళ్ళు 70 ఏళ్ళు నోటితోనే గాలి పీల్చి బతికేవాళ్ళు లేరా? ఈజ్ ఇట్ బ్యాడ్ టు బ్రీత్ త్రూ మౌత్? బ్యాడా? నోటితో బ్రీత్ చేసేనా బ్యాడా? డూ వి ఫిల్ అప్ ద లంగ్స్ ప్రాపర్లీ విత్ ఎయిర్ వైల్ బ్రీదింగ్? సరే పోనీ యథావిధిగా గాలి పీల్చి వదులుతున్నావయ్యా చెప్తానుగా. మరి ప్రాపర్ గా ఎయిర్ లోపలికి అంత ఫిలప్ అవుతుందా? లోయర్ లోబు, మిడిల్ లోబు, అప్పర్ లోబు, బ్యాక్ లోబు, లంగ్స్ యొక్క లోబ్స్ అన్ని కంప్లీట్ గా ఎయిర్ తో ఫిలప్ అవుతున్నాయా? హౌ షుడ్ బి నాస్టల్ డామినేషన్ షిఫ్ట్? గమ్మత్ ఏంటంటే ముక్కులతోనూ ముక్కు యొక్క 2 రంధ్రాలతోనూ గాలి పీలుస్తున్నప్పటికీ నాస్టిల్స్ అంటే ముక్కు రంధ్రాలు. రెండిటితోనూ సేమ్ అమౌంట్ ఆఫ్ సేమ్ స్పీడ్, సేమ్ రేట్ ఆఫ్ గాలి లోపలికి వెళ్ళదు. లెఫ్ట్ నాస్టిలో, రైట్ నాస్టిలో ఏదో ఒకటి డామినేషన్ గా ఉంటుంటుంది. ఈ డామినేషన్ మారుతూ ఉంటుంది. మరి ఈ డామినేషన్ షిఫ్ట్ ఎన్ని టర్మ్స్ గాలి పీల్చి వదిలిన తర్వాత షిఫ్ట్ అవ్వాలి? దీనికి ఏమైనా ఒక రిథమ్ ఉందా? ఇన్ ప్రిఫిల్స్ ఈటింగ్, బ్రీదింగ్, స్లీపింగ్ కూడా రాసుకోవచ్చు. స్లీపింగ్ గురించి చేసాం కదా అని నేను దాన్ని ఇంక్లూడ్ చేయలేదు. వి బిల్డ్ అప్ అన్కాన్షియస్లీ ఎ మెంటల్ మేకప్. మనం ఈ ఈ ఉన్నాయి కదా, ఈటింగ్, బ్రీదింగ్ అండ్ థింకింగ్ కూడా కలుపుదాం. సో థింకింగ్, ఈ ట్రిఫిల్స్ ఉన్నాయి కదా, వీటిలో ఏంటంటే అన్కాన్షియస్ గా ఒక మెంటల్ మేకప్ ఫామ్ చేస్తాం. ఆర్ వి క్రియేట్ అ సర్టన్ మెంటల్ ప్యాటర్న్, ఒక మెంటల్ ప్యాటర్న్ కూడా క్రియేట్ చేసేస్తాం. బేస్డ్ ఆన్ విచ్ అన్కాన్షియస్లీ వి వేవ్ అదర్ మెంటల్ ప్యాటర్న్స్. సో వీటి వల్ల అంటే ఈటింగ్, బ్రీదింగ్ లో ఇష్టం వచ్చిన ప్యాటర్న్స్ ఫామ్ చేయడం వల్ల అవి అన్కాన్షియస్ గా నీకు మెంటల్ ప్యాటర్న్స్ కొన్ని ఫామ్ చేస్తాయి. మెంటల్ ప్యాటర్న్ ఆఫ్ థాట్స్ ఫర్ మోర్ సీరియస్ కాన్సిక్వెన్సెస్. సో ఈ బ్రీతింగ్ అండ్ ఈటింగ్ లో ఇష్టం వచ్చినట్టు ప్యాటర్న్ ఫామ్ చేయడం వల్ల ఏదో సర్టన్ ప్యాటర్న్, ఆ సర్టన్ ప్యాటర్న్ మైండ్ లో మెంటల్ ప్యాటర్న్స్ ఆఫ్ థాట్స్ ఫామ్ చేస్తుంది. దాని కాన్సిక్వెన్సెస్ సీరియస్ గా ఉంటాయి దీనికంటే, ఈటింగ్ బ్రీతింగ్ కంటే. ఎందుకంటే ఎలా బ్రీతింగ్ చేసినా నువ్వు బతికేస్తావు, ఏది ఎలా ఇష్టం వచ్చినట్టు తినేసినా బతికేస్తావు. బట్ కానీ కాన్సిక్వెన్స్ సీరియస్ ఎక్కడవుతుంది? థాట్ మెంటల్ ప్యాటర్న్స్ మారటం వల్ల, వాటి వల్ల స్లోలీ వీ బిల్డప్ దట్ అన్సీన్ మచ్ రెస్పెక్టెడ్ వెబ్. అక్కడ మనకి తెలియదు కానీ నువ్వు మటుకు రెస్పెక్ట్ చేసుకుంటావు. నువ్వు యూనిక్యూనెస్, నువ్వు ఏమిటి అనేది నీకు ఒక రెస్పెక్టెడ్ ఫీలింగ్ ఉంటుంది, రెస్పెక్టెడ్ ఫీలింగ్ ఉంటుంది. ఒక దానికి సంబంధించిన ఒక వెబ్ సాలెగూడు లాంటి డెవలప్ అవుతుంది. దీన్ని మనం ముద్దుగా వి కాల్ క్యారెక్టర్. దీన్ని మనం క్యారెక్టర్ అని పిలుస్తుంటాం. ఒకసారి మళ్ళా ఈ ట్రిఫిల్స్ ఉన్నాయి కదా, ఈటింగ్ అండ్ బ్రీదింగ్. ఈ ట్రిఫిల్స్ వీటి మీద ఇంత క్వశ్చన్లు ఇస్తాం, చాలా క్వశ్చన్లు తెలుసుకున్నాం. ఈటింగ్, బ్రీదింగ్ క్వశ్చన్స్. సో అవి ఇష్టం వచ్చినట్టుగా అన్కాన్షియస్ గా ఏదో కానిచ్చేస్తుంటాం. ఆ రెండింటిని చాలా ఇంపార్టెంట్ అని రెండింటిని కదా. లోపలికి ఫుడ్ వెళ్ళాలి, లోపలికి ఎయిర్ వెళ్ళాలి, అప్పుడే కదా నీ బాడీలో మెటబాలిజం జరిగేది, నీకు లైఫ్ అంటూ ఉండేది. బట్ కానీ అన్కాన్షియస్ గా మెంటల్ మేకప్ ఫామ్ చేస్తావు ఇక్కడ. ఎందుకంటే వీటిలో నువ్వు చేసిన డీవియేషన్ వల్ల ఇమీడియట్ గా కాన్సిక్వెన్షియల్ ఎఫెక్ట్ కనబడదు కదా. సో దేర్ ఫోర్ దీని మీద ఆధారపడి సర్టన్ మెంటల్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి. అవి అన్కాన్షియస్ గా ఏర్పడతాయి. ఈ మెంటల్ ప్యాటర్న్స్ ఏవైతే ఏర్పడాయో వీటికి సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆ మెంటల్ ప్యాటర్న్స్ ఐడెంటికల్ దేంతో ఉన్నాయో ఆ ఇంపల్స్ తో ట్రిగర్ అయ్యి రక్షణ గురైనప్పుడు నీకు స్పార్క్ ఫామ్ అవుతుంది. దానికి మోటివేట్ అవ్వగానే అది డిజైర్ అవుతుంది, థాట్ అవుతుంది, యాక్షన్ అయిపోతుంది. సో యాక్షన్ లో కాన్సిక్వెన్స్ కి రూట్ కాజ్ అక్కడ ఉందన్నమాట. సో కరెక్టివ్ మెథడ్స్ వీ హ్యావ్ టు ప్లేస్ విత్ ఈటింగ్ అండ్ బ్రీదింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్. స్లోలీ వీ బిల్డ్ అప్ దట్ అన్సీన్ బట్ మచ్ రెస్పెక్టెడ్ వెబ్. దీంతో ఒక వెబ్ లాంటి ఫామ్ అవుతుంది. దాన్ని ఆనందంగా క్యారెక్టర్ అని పిలుచుకుంటాం ఎవరికి వాళ్ళు. సో ఇక్కడ కాన్సిక్వెన్స్ మాట్లాడాలి. ఎప్పుడైతే ఈటింగ్ లో ప్యాటర్న్ మారింది, బ్రీతింగ్ ప్యాటర్న్ మారింది, థాట్ ప్యాటర్న్ కూడా ఒకదానికి అన్కాన్షియస్ గా ఒక ప్యాటర్న్ క్రియేట్ అయ్యిందో, ఆటోమేటిక్ ఇది ఫర్దర్ ఇంకొక రెండు ప్రాపర్టీస్ మారుతాయి, రెండు మారుతాయి.
అదేమిటంటే స్లీప్ అండ్ సెక్స్. సో స్లీప్ ప్యాటర్న్ మారిపోతుంటుంది. అలాగా సెక్షువల్ ఇంటెలిజెన్స్ మారిపోతుంటుంది. సో ఇప్పుడు యాప్టిటీస్ క్రియేట్ అవుతాయన్నమాట. సో యాప్టిటీస్ క్రియేట్ అవుతే అవి తీర్చుకోవడం కోసం, వాటి సాటిస్ఫై చేసుకోవడం కోసమే ఈ లైఫ్ అంతా నడుస్తూ ఉంటుంది. తర్వాత ఏమవుతుందో రేపు చూద్దాం.